హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ సౌమ్య తెలుగు ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎపిసోడ్ 4 ఆఫ్ అవర్ కూర్గ్ ట్రిప్. అండ్ ఇది వచ్చేసి డే 2 కంటిన్యూషన్. సో ఇంకా అబే ఫాల్స్ దగ్గర నుంచి వెంటనే స్టార్ట్ అయిపోయి ఇంకా తినడానికి వెళ్ళిపోయామన్నమాట ఫస్ట్. సో అక్కడ తినేసిన తర్వాత ఇంకా మేము ఇక్కడ ఓంకారేశ్వర్ టెంపుల్కి వచ్చాము. సో ఈ టెంపుల్ కూడా అయితే చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడ లోపల ఫొటోస్ తీయనివ్వలేదన్నమాట, ఫొటోస్ అండ్ వీడియోస్. ఇంకా అందుకనే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసి తీసిన క్లిప్స్ అనమాట ఇవన్నీ. సో ఓంకారేశ్వర్ టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ మేము విజిట్ చేసింది ఏంటంటే రాజా సీట్ గార్డెన్ అనమాట, మడికేరిలో. అండ్ దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి అరౌండ్ 15 రూపీస్ పర్ హెడ్ ఎంతో అయినట్టుంది, సరిగ్గా గుర్తులేదు. అండ్ ఇది వచ్చేసి రాజా సీట్ అంటే కొడవ కింగ్స్ అని ఉండేవారంట. సో ఈవినింగ్ టైమ్స్లో కొడవ కింగ్స్ వాళ్ళు ఫ్యామిలీ అందరూ వచ్చి చక్కగా కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్ళేవారంట అప్పట్లో. సో ఇక్కడైతే మీకు ఒక ఫన్నీ థింగ్ చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే యూజువల్గా కూర్గ్లో చల్లగా ఉంటుంది కదా, సో అందుకని నాకు కొంచెం చలి పడదనమాట. అందుకని నేను జాకెట్స్ కొనుక్కొని షూస్ కూడా మంచిగా కొనుక్కొని ఇంకా అన్ని ప్రిపరేషన్స్తో వెళ్ళానమాట అక్కడికి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిన టైంలోనే చాలా ఎండగా అట్లా ఉందంట. అంతకు ముందు వరకు కొంచెం రెయిన్స్ అవి పడి చల్లగానే ఉందంట. కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకే ఫుల్ ఎండ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో కింద కొంతమంది వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళాల్సింది, బట్ ఎండ వల్ల ఇంకా నేను అక్కడి దాకా వెళ్ళలేదన్నమాట. సో నెక్స్ట్ రాజాస్ సీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా ఇంకొక లొకేషన్ ఉంటుంది, రాజాస్ ఫోర్ట్. సో మేము అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే అది క్లోజ్డ్లో ఉందనో ఏదో చెప్పారనమాట మా టూర్ గైడ్ అప్పుడు. సో అక్కడికి మేము వెళ్ళలేదు ఇంకా అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము కాఫీ ప్లాంటేషన్స్కి వచ్చాము. సో దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి అరౌండ్ 200 అయినట్టుంది పర్ హెడ్. సో ఇక్కడ ఒక గైడ్ని ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళు. మొత్తం ఇక్కడ ఏ ట్రీస్ ఉన్నాయి, ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి అన్నీ చెప్తారనమాట. అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు టూర్ గైడ్. సో డిఫరెంట్ లాంగ్వేజెస్, తమిళ్ వాళ్ళు తమిళ్ గైడ్ని చూస్ చేసుకోవచ్చు, హిందీ వాళ్ళు హిందీ గైడ్ని చూస్ చేసుకోవచ్చు, తెలుగు వాళ్ళు తెలుగు అండ్ ఇంగ్లీష్ వాళ్ళని చూస్ చేసుకోవచ్చు. సో మాకు అప్పుడు తెలుగు గైడ్ అవైలబుల్గా లేరో ఏదో అయితే మేము ఫస్ట్ హిందీ గైడ్ని ఆప్ చేసుకున్నాము. సో ఇతనే అనమాట హిందీ గైడ్. అండ్ మాలో కొంతమందికి అంటే నాకు, జయరాజ్కి, గీతాకి, మా ముగ్గురికి హిందీ బాగా వచ్చని చెప్పి మేము మళ్ళీ ఇంగ్లీష్ గైడ్ని ఆప్ చేసుకున్నాం అనమాట. హిందీ గైడ్ నుంచి మాకు అది ఏం అర్థం కావట్లేదని చెప్పి సో మళ్ళీ ఇంగ్లీష్ గైడ్కి వెళ్ళాము. సో ఈయనే అనమాట ఇంగ్లీష్ గైడ్. నాకు ఎందుకు హిందీ గైడ్ కన్నా ఇంగ్లీష్ గైడ్ బాగా చెప్పాడనిపించింది. అండ్ ఇక్కడ నేను ఒక కాఫీ పౌడర్ ఒకటి, టీ పౌడర్ ఒకటి, అండ్ అలాగే చాక్లెట్ బాక్సెస్ తీసుకున్నాను అనమాట. హోమ్మేడ్ చాక్లెట్ బాక్సెస్ ఒక 2 తీసుకున్నాను ఇంటి దగ్గరకు అని చెప్పి. నాకు ఆ ఫ్లేవర్ అయితే మాత్రం బాగానే అనిపించింది. రోబస్టా కాఫీ అనేది ఉందన్నమాట పేరు. సో ఆ కాఫీ పౌడర్ తీసుకున్నాను. సో మీరు కూడా ఒకవేళ కూర్గ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ కాఫీ పౌడర్ అయితే టేస్ట్ చేయండి. నాకైతే బాగానే అనిపించింది. సో ఇక్కడ ఓన్లీ కాఫీ పౌడర్, టీ పౌడరే కాకుండా ఇంకా డ్రై ఫ్రూట్స్ అని, స్పైసెస్ అని, అలాగే వైన్స్ అని అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా కాఫీ ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనమాట. సో మీరు ఈ క్లిప్ అయితే ఖచ్చితంగా చూడాలి, నేను ఎందుకు తీసాను అనేది. ఇదంతా క్యూ అనమాట, టికెట్స్ కొనడానికి క్యూ అనమాట. ఇదంతా చాలా లాంగ్ ఉంది క్యూ. సో మేమైతే ఇది చూస్తాము అని అయితే అనుకోలేదు, బట్ ఫైనల్లీ మాకైతే టికెట్స్ దొరికినాయి. మేము ఇంకా వెళ్ళామన్నమాట. సో కంపల్సరీ బోటింగ్ ఉంటుంది, అంటే టికెట్స్ తీసుకున్న దగ్గర నుంచి బోటింగ్ చేసుకుంటూ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫైనల్గా మేము బోటింగ్ చేసుకుంటూ దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి, వాటిని మనం ఫీడ్ చేయొచ్చు. అలాగే వాటికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి అన్నమాట, వాటికి బాతింగ్ కూడా చేపిస్తారు. సో అవి కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడైతే మేము కొన్ని ఎలిఫెంట్స్కి ఫీడ్ చేసాము, ఆ వీడియోస్ కూడా ఉంటాయి. నాకైతే ఎలిఫెంట్స్ని ఇట్లా అన్నీ ఒకేసారి చూస్తూ వాటికి ఫీడ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట. సో ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి ఎంట్రీ ఫీజు వచ్చేసి 210 రూపీస్ పర్ హెడ్ అనమాట. అండ్ దీంట్లో ఇంక్లూడింగ్ బోటింగ్ అండ్ ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది, అది సెపరేట్ ఛార్జెస్ అనమాట. సో మేము రివర్ రాఫ్టింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ మేము ఈ ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోయిందనమాట. రివర్ రాఫ్టింగ్ క్లోజ్డ్ అన్నారు.
ఇంకా చేసేదేం లేదు కదా, ఇది కూడా ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట మా అందరికీ. సో అందరం కలిసి రివర్ రాఫ్టింగ్ చేద్దాం అనుకున్నాము, బట్ అది టైం అయిపోయింది. సో మీరు కనుక ఎవరైనా కూర్గ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ని విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ముందే రివర్ రాఫ్టింగ్ ఎప్పటి వరకు ఉంటుందో టైమింగ్స్ కనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే అది మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, అస్సలు మిస్ కావద్దు రివర్ రాఫ్టింగ్. సో ఇంకా దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మేము హోటల్లో డిన్నర్ చేసేసి ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇదండి ఫైనల్గా మా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.